హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి కుమార్. ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ 2025-26 సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశాడు. ఇది ఒక అందరికీ జీడీ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. దీంట్లో భాగంగా మెయిన్ పాయింట్స్ అనేవి ఏమేమి ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ సంబంధించి 1/12/2025 డేట్ ఇది. దీంట్లో తీసుకుంటే ఈ నోటీస్ సంబంధించి డేట్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే 12/1/2025 నుంచి 12/31/2025 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఈ మంత్ ఎండింగ్ వరకు, ఇయర్ ఎండింగ్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ ఆఫ్ టైమ్ ఫర్ రీసిప్ట్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే లాస్ట్ డేట్ 12/31/2025. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ ఎప్పుడంటే 1 Jan 1, 2026 కూడా పేమెంట్ చేసుకోవచ్చు ఎవరైనా మిస్ అయి ఉంటే. విండోస్ కరెక్షన్ తీసుకున్నట్లయితే ఏమైనా తప్పులు పెట్టినా 1/8/2026 నుంచి 1/10/2026 వరకు పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తీసుకుంటే February, April 2026 ఇచ్చాడు. కాకపోతే షెడ్యూల్ ప్రకారం అవ్వచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇది ట్రైనింగ్ సెంటర్స్ వీళ్ళు పాత నోటిఫికేషన్ అలాట్ చేసిన తర్వాత ఇది మ్యాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ లాంగ్వేజెస్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 13 లాంగ్వేజెస్లో నార్మల్గా ఇస్తాడు. సీజీఎల్ ఒకటి ఇంగ్లీష్లో ఇస్తాడు, మిగతా అన్ని తెలుగు కూడా రీజనల్ లాంగ్వేజ్లో ఎస్ఎస్సీలో పెట్టాడు. 13 లాంగ్వేజెస్లో తెలుగు కూడా ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే దీని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పిఎస్టీ, ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ పీఈటీ, డీటెయిల్స్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సిఏపిఎఫ్ఎల్ చేస్తారని చెప్తున్నాడు. పాత నోటిఫికేషన్ లాగే సేమ్. ఇక్కడ మెయిన్ తీసుకున్నట్లయితే పే లెవెల్ 3 అనమాట. లెవెల్ 3 జాబ్ ఇది. స్టార్టింగ్ శాలరీ 21,700 నుంచి 69,100 వరకు అనేది వస్తుంది. ఇప్పుడు 8th పే కమిషన్ వస్తే మీకు శాలరీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఇది వేకెన్సీస్ తీసుకున్నట్లయితే డీటెయిల్స్ మొత్తం వేకెన్సీ అనేది 25,487 అనేది ఇచ్చాడు. ఈ 25,487లో ఎవరికి ఎన్ని ఉన్నాయంటే మెయిల్ టోటల్ వేకెన్సీస్ తీసుకున్నట్లయితే టోటల్ మెయిల్ వేకెన్సీస్ 23,467 పోస్టులు అనేవి ఓన్లీ మెయిల్ ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్ తీసుకున్నట్లయితే ఓన్లీ 2020 మాత్రం ఉన్నాయి. ఇది రిమైనింగ్ చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్ రిమైనింగ్గా విడివిడిగా ఒకసారి పోస్టులు చూసుకోండి. తర్వాత నేను ఏమన్నా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏవి కట్ ఆఫ్లు ఏ విధంగా ఎక్కువగా ఉంటాయని అన్నీ. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ తీసుకున్నట్లయితే 1/1/2026 అనేది మార్జిన్ డేట్ ఇచ్చాడు. ఈ డేట్కి 18 to 23 ఇయర్స్ అనేది మనకి ఏజ్ ఉండాలి. దానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఎస్టీ తీసుకున్నట్లయితే 5 years ఉంటుంది. ఓబీసీ అయితే 3 years అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే వాళ్ళకి సంబంధించి 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఉంటుంది. తర్వాత అంటే 26 years వరకు జీడీ అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకున్నట్లయితే ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తీసుకున్నట్లయితే 10th మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలన్నమాట. ఇది రిక్వైర్డ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. ఎలిజిబుల్ టు నీడ్ అప్లై 1/1/2026 దీనికల్లా అంటే దీనికి ఒక టైం లిమిట్ పెడతాడు. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తారు, అది ఎక్కడ మెన్షన్ చేయలేదు. అదేవిధంగా తీసుకున్నట్లయితే ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ గురించి కూడా మళ్ళీ మెన్షన్ చేశాడు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% మార్క్స్ కలుపుతారని, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3%, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% మార్క్స్ కలుపుతాడని ఇచ్చాడు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హౌ టు అప్లై అనేది నేను ఒక ఫామ్ ఫిలప్ చేసి మీకు నీట్గా పాయింట్ టు పాయింట్ అనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ. నెక్స్ట్ తీసుకుంటే అప్లికేషన్ ఫీ తీసుకున్నట్లయితే 100 rupees. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్సీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళెవరికి ఈఎస్ఎం అంటే ఈడబ్ల్యూఎస్కి ఉంటుంది. వీళ్ళకి ఎవరికి ఫీజు అనేది ఉండదు. నెక్స్ట్ విండో ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్ తీసుకున్నట్లయితే 1/8/2026 నుంచి 1/10/2026 అంటే ఒక 3 days ఇచ్చాడు. ఆ 3 daysలో విండో కరెక్షన్ చేసుకోవాలి. అంటే పెట్టుకున్నప్పుడే చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అందరూ. మళ్ళీ 200 పే చేసి మళ్ళీ ఇది చేయడం కంటే ప్రిఫరెన్సెస్ ఏ విధంగా ఇవ్వాలి కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకున్నట్లయితే మన సదరన్ కాబట్టి
సదరన్ రీజియన్‌లో ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు కదా! ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు ఉంది, కర్నూలు ఉంది, కాకినాడ ఉంది, నెల్లూరు ఉంది, రాజమండ్రి ఉంది, తిరుపతి ఉంది, విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, విజయనగరం ఉంది. అదేవిధంగా ఒంగోలు, ఏలూరు అది కూడా ఉన్నాయి. తెలంగాణ తీసుకున్నట్లయితే హైదరాబాదు, సికింద్రాబాదు, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ఇవి కూడా ఇచ్చాడనమాట. సిద్దిపేట అనేది న్యూగా ఇచ్చినట్టున్నాడు కొత్తగా ఈసారి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయిపోయిన తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సేమ్ ప్యాటర్న్ ఏం చేంజ్ చేయలేదు. కాబట్టి ఈసారి సిలబస్ మట్టుకు కొంచెం గట్టిగా ఉంటుంది. అది సిబిఎస్ఈ లెవెల్లో ఇస్తారనమాట. 80 క్వశ్చన్స్ క్యారింగ్ 2 మార్క్స్ అనమాట. అంటే 160 మార్క్స్కి అనేది ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనేది 20, 40 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ ఏమో 20, 40 మార్క్స్. మ్యాథమెటిక్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్ 160 మార్క్స్ అనమాట. 80 క్వశ్చన్స్ 60 మినిట్స్ 1 అవర్ టైము. సేమ్ ఇదేం చేంజ్ చేయలేదు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఈ సిలబస్ ఒకసారి చూసుకోండి. స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. వివరంగా ఏ టాపిక్స్ ఇస్తున్నాడో. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇది కూడా ఏం మారలేదు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తీసుకున్నట్లయితే రేస్ 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో బాయ్స్ వేయాలి. అదే ఫీమేల్ అయితే 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్లు వేయాలి. ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ బిలాంగ్స్ టు లడక్ రీజియన్. అంటే లడక్ రీజియన్లో కాకుండా ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళకి స్పెషల్గా లడక్ రీజియన్లో కానీ ఉంటే వాళ్ళకి ఓన్లీ బాయ్స్ 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్లో వేయాలి. 800 మీటర్స్ అనేది 5 మినిట్స్లో వేయాలన్నమాట. వాళ్ళకి వాళ్ళు కొంచెం ప్రత్యేక ఇది కాబట్టి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే పీఈటీ క్యాండిడేట్స్ ఇది అయిపోయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తీసుకున్నట్లయితే మేల్కి 170 సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఫీమేల్కి 157 అనేది ఉండాలి. ఫీమేల్కి వెయిట్ కూడా మెన్షన్ చేస్తున్నాడు చూసుకుంటే. ఇప్పుడు అయిన మెడికల్ అది చాలా స్ట్రిక్ట్గా అయ్యాయి కదా, దాన్ని అనుగుణంగా చూసుకొని వెయిట్ అయితే పెంచుకొని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్ అయితే చూసుకోండి. బాయ్స్ 162.5 ఉంటే సరిపోద్ది. ఫీమేల్ అయితే 150 ఉంటే సరిపోద్ది. తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే 157 ఉంటే సరిపోద్ది బాయ్స్. అదేవిధంగా ఫీమేల్ అయితే 147. అది మనకు అవసరం లేదు అనుకోండి. అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్లు తీసుకుంటే చెస్ట్ తీసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్ షుడ్ బి హ్యావ్ ది ఫాలోయింగ్ స్టాండర్డ్ ఆఫ్ చెస్ట్ మెజర్మెంట్ అనమాట. అంటే వాడి మెజర్మెంట్ ఇస్తాడు కదా మనకి 80 ఎక్స్పెన్సివ్ 5 అని. అదేవిధంగా అలా అవ్వాలి మనకి. ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్. షెడ్యూల్ ట్రైబ్స్ అయితే చూసుకోండి వాళ్ళకి 76 ఉండాలి, ఎక్స్పెన్సివ్ 5 ఉండాలన్నమాట. తర్వాత వెయిట్ ప్రపోర్షనల్ టు హైట్ అండ్ యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్స్ పరంగా హైట్ టు వెయిట్ ఉండాలి. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు కూడా విడివిడిగా ఇచ్చాడనమాట. పీఈటీ అయిపోయిన తర్వాత 1 మంత్ 2 మంత్స్ గ్యాప్స్ తర్వాత ఆటోమేటిక్గా మెడికల్ అనేది ఇస్తాడు మనకు కూడా. మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. ఇది చూసుకోండి సేమే ఇప్పుడు ప్రాసెస్. దీనికి సంబంధించిన వీడియో కావాలంటే వివరంగా మళ్ళీ చేస్తాను. అడ్మిషన్ టు ది ఎగ్జామినేషన్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ తీసుకున్నట్లయితే వాటర్ ఐడి కార్డ్ సరే ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ తీసుకుంటే ఆడు చెప్తాడు. అన్రిజర్వ్డ్ 30% తీసుకుంటూ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అనేది 25, అదర్ కేటగిరీస్ 20%. కాకపోతే ఆడు ఇచ్చిన కట్ ఆఫ్ అనేది వేరే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు జీడీకి ప్రధానంగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే సీజీఎల్ అంత ఎస్ఎస్సి ఏ బ్యాంకింగ్ ప్రిపేర్ అయినాడన్నా ఈజీగా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అందరూ ఇదే రాస్తారు ఎగ్జామ్. దీనివల్ల ఏమవుతుందంటే కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది. బాగా రన్నింగ్ వేసిన వాళ్ళు పాపం వాళ్ళు కట్ ఆఫ్ అందుకోలేరు అనమాట. దానివల్ల క్యాండిడేట్స్ అలా ఉండిపోతారు. బాగా స్కోర్ వచ్చిన వాళ్ళు ఈవెంట్కి అటెండ్ అవ్వరు. ఈవెంట్కి అటెండ్ అయినా సరే క్వాలిఫై అవ్వరు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ వచ్చి కొంచెం బాగా పరిగెట్టిన వాళ్ళకి జీడీ జాబ్స్ అనేవి వస్తున్నాయి. అటు బాగా చదివినోడికి రావట్లేదు, బాగా చదవలేనోడు కూడా రావట్లేదు. ఇది తీసుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అనమాట. ప్రియారిటీ తీసుకున్నట్లయితే బీఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఎస్ఆర్ రైఫిల్స్, ఎస్ఎస్ఎఫ్ ఇవి ఉంటాయి. ఈ అప్లికేషన్ పెట్టేటప్పుడు నేను చెప్తానులేండి నెక్స్ట్ వీడియోలో. తర్వాత తీసుకున్నట్లయితే మెరిట్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇంక్లూడ్ ఎన్సీసీ బోనస్ ఓకే. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా మ్యాక్సిమం అన్నీ చెప్పుకున్నట్టే. ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. దీనికి సంబంధించిన కింద ఫామ్సే ఇస్తాడు, ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఏమేమి కావాలో అన్ని ఫామ్లు ఇస్తాడనమాట. దీని డీటెయిల్గా ఏపీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నీ నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. అదేవిధంగా అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలి అది కూడా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నక్సల్ ఏరియా ఆంధ్రప్రదేశ్కి ఏమున్నాయి, తెలంగాణకి ఏమున్నాయి. మనం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఓన్లీ 1 అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ మాత్రమే ఉంది, ఇంకేమీ లేవు. తెలంగాణ తీసుకున్నట్లయితే భద్రాద్రి, కొత్తగూడెం అండ్ ములుగు ఆ 2 మాత్రమే నక్సల్లోకి వస్తాయి అనమాట. రిమైనింగ్ ఏమీ రావన్నమాట. మిగతా వాళ్ళందరూ జనరల్లో కొట్టుకోవడమే. ఇదనమాట నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.